ప్రతిదానిని తన చిత్త ప్రకారం శరీరములో నుంచింది. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటి. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనపడునో అవి మరి అవశ్యములే. శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకంగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించేది. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. శరీరంలో కళ్ళే గొప్ప. కళ్ళు లేకుండా ఏదైనా చూడడానికి సాధ్యమవుతుందా? అసలు కళ్ళుంటేనే కదా ఏదైనా చూడగలం, చేయగలం. కాబట్టి దేహమునకు దీపము నీ కన్ను కనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమునకు దీపము వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమునకు దీపము చీకటిమయమై ఉండును. కాబట్టి నేనే గొప్ప. గొప్ప అబ్బో ఆగు, నేను మొక్కును. నేను పీలిస్తేనే బాడీ బ్రతికేది. ఒక్కొక్కసారి కళ్ళు కనిపించినప్పుడు కళ్ళతో పెడితే ఆ వాదంతా నేనే మోసేది. కాబట్టి నేనే గొప్ప. ముగ్గు లేకపోతే ముఖానికి అందమే లేదు. నా ద్వారా శ్వాసలు నిశ్వాసలు జరుగుతాయి. ఆదికాండంలో దేవుడు మొదటి మానవుడైన ఆదాముకు నాసికారంధ్రంలో జీవమైన ఉండేది. కాబట్టి నేనే గొప్ప. నేను లేకపోతే ఈ జీవితమే లేదు. ఏంటది? కళ్ళజోడు పెడితే ముక్కు ఒక్కటే భరిస్తుంది. కళ్ళజోడుకు మంచి సపోర్ట్ ఇస్తున్నా. నేనే చెవిని. నేను వింటేనే కదా బాడీ ఏదైనా సమాచారం తెలుసుకునేది. నేను వినకపోతే ఎలా తెలుస్తుంది? కాబట్టి నేను అందించే సమాచారం బట్టే కదా శరీరము నడుచుకునేది. కాబట్టి నేను గొప్పలకే గొప్ప. చెవిగలవాడును వినుగాక. ఆత్మ సంగములు చెప్పే మాట చెవిగలవాడును వినుగాక. వింట వలన విశ్వాసము కలుగుతుంది. చెవే కనుక లేకపోతే వింట ఉన్నది, విశ్వాసం కూడా ఉన్నది. కాబట్టి నేనే గొప్ప. ఆగండి, నేను లేకుండా మీ గొప్పని మీరే చెప్పుకుంటున్నాడా? అయితే నేను ఎవరో మీకు తెలుసు కదా. నేనే నోరును. నేను తింటేనే శరీరానికి శక్తి వచ్చి అవయవాలన్నీ చక్కగా పని చేస్తాయి. కాబట్టి నేనే గొప్ప. ఆనాడు దేవుడు శారాకు నోటి నిండా నవ్వించాడు. ఇస్సాకు ద్వారా తన సేవకులను నోటి పూరను ఊది అనేక మందిని రక్షించుకుంటున్నాడు. ఈనాడే లేకపోతే నవ్వు ఉండదు, పువ్వు ఉండదు. కాబట్టి నేనే గొప్ప. ఏమిటి? కళ్ళు, ముక్కు, చెవులు, నోరు మరి గొప్పనా? సరే, నోటికి ఆహారాన్ని అందించేది చేతులే కదా. కాబట్టి నేనే గొప్ప. ఇదంతా బాగానే ఉంది. బాడీ బరువు మొత్తం మోసేది కాళ్ళే కదా. అంతేకాదు మిమ్మల్ని ఎక్కడున్నా తీసుకెళ్లాలన్నా నేనే సహాయపడతాను. దేవుని వాక్యము పాదములకు దీపమై త్రోవలకు వెలుగై ఉంటుంది. మరి ఈ విషయం తెలుసా మీ అందరికీ? దేవుని సేవకుల యొక్క పాదములు ఎంతో సుందరములు. అందుకే మన యేసయ్య తగ్గింపులకు సాదృశ్యముగా శిష్యుల పాదములను కడిగారు. కాబట్టి నేనే ఎంతో గొప్ప. మీరందరూ ఎందుకు గొడవపడుతున్నారు, గొప్పని చెప్పుకుంటున్నారు? 1 కొరింథీ 12:18 ప్రకారం అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను అని రాయబడిను కదా.
అనేకములైనను శరీరం ఒక్కటే కదా. ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ శ్రమపడును కదా. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ సంతోషించును కదా. ఇలాగూ కళ్ళు ప్రాముఖ్యమైనవి, ముక్కు ప్రాముఖ్యమైనదే, చెవులు ప్రాముఖ్యమైనది, నోరు ప్రాముఖ్యమైనది, చేతులు ప్రాముఖ్యమైనది, కాళ్ళు ప్రాముఖ్యమైనవి, అవయవము అన్నీ ప్రాముఖ్యమైనవే. కానీ శిరస్సునకు లోబడి ప్రతి అవయవము పని చేయాలి కదా. సంగమునకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభువే. దేవుడు తన శరీరంలో అవయముగా ఉంచి తన పనిని మనకు పంచారు. దేవుని మహిమ కొరకే మనం పనిచేయాలి. అతిశయించకూడదు. దేవుని నామమునకు అవమానం తేకూడదు. ఎంత పెద్ద తప్పు చేశాను, దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి క్షమాపణ అడుగుదాం. యేసయ్యా, ఒకరి మీద ఒకరు అతిశయించాము. ఇక నుంచి మీ మహిమ కొరకై పనిచేయుటకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.